నాలాలు చెరువుల కబ్జాలు వరంగల్కు శాపంలా మారాయి. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రతిసారి నేతలు బాధితుల్ని పరామర్శించి అది చేస్తాం ఇది చేస్తాం కబ్జాలను తొలగిస్తాం ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతామని వార్నింగ్లు ఇవ్వడం రివాజుగా మారిపోయింది. కానీ ఆ తర్వాత పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత బీఆర్ఎస్ పాలకులు హడావిడి చేసి చివరికి ఏమీ చేయలేక చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులైన కబ్జాల తొలగింపు దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వరంగల్లో వరద రాజకీయాలపై ఇన్సైడ్ స్టోరీ. మోంతా తుఫాన్ సృష్టించిన బీభత్సానికి వరంగల్ చిగురుటాకులా వణికిపోయింది. వరదలు ముంచెత్తాయి. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కాలనీలకు కాలనీలే ముంపులో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంట్లోని తిండి గింజలతో పాటు వస్తువులన్నీ బురద నీటిలో నానిపోయాయి. మంచినీరు అందక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఆకలి దప్పులతో బోరున విలపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా ఉండాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పత్తా లేకుండా పోయారు. వరద బాధితులను వదిలేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉండడం విమర్శలకు తావిచ్చింది. అయితే ముంపు ప్రాంతాల్లో గులాబీ నేతలు పర్యటించకపోవడానికి కారణాలు లేకపోలేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గ్రేటర్ వరంగల్లోని చెరువులు, నాలాల కబ్జాలను పట్టించుకోలేదు. అప్పటి పాలకులు హడావుడి మినహా చేసిందేమీ లేదన్న విమర్శలు వచ్చాయి. వరంగల్ను ముప్పు నుంచి కాపాడతామని, నాలాలు, చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పడంతో ప్రజలు నమ్మారు. ఇంకేముంది, ఇకపై తమకు ముప్పు తప్పుతుందేమోనని భావించారు. కానీ బీఆర్ఎస్ నేతలు చేసిందేమీ లేదు. ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేశారు. గులాబీ నేతల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్న విమర్శలు వచ్చాయి. ఎందుకు కారణం లేకపోలేదు. ఆక్రమణదారుల్లో ఎక్కువ మంది కారు గుర్తు పార్టీ నేతలు, వారి అనుచరులే అన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే ముందుగా హడావుడి చేసిన నేతలు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆక్రమణదారులపై అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే తమకు ఇప్పుడు ఈ దుస్థితి దాపరించేది కాదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితుల కోపతాపాలను గమనించిన బీఆర్ఎస్ నేతలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించారు. గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీస్తే సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పేరుతో ముంపు ప్రాంతాల్లో పర్యటించలేదు. మరోవైపు అధికార కాంగ్రెస్ నేతలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్నప్పటికీ వారంతా విషయం తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకొని ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. దగ్గరుండి సహాయక చర్యలను వేగవంతం చేశారు. మంత్రి కొండా సురేఖ క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం అందేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు వేగవంతమయ్యేలా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వరంగల్ వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. అనంతరం అధికారులతో సమీక్షించి బాధితులకు నష్టపరిహారం ప్రకటించి చెరువుల కబ్జా, నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ పని చేస్తే తమకు ఏ ఇబ్బంది ఉండదని ముంపు బాధితులు భావిస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా వదిలేయకుండా ఉంటే మంచిదంటున్నారు. అయితే ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన తర్వాత బీఆర్ఎస్ నేతలు నిద్రలేచారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మాజీ ఎమ్మెల్యేలు కలెక్టర్ను కలిసి వరద బాధితులకు సహాయం చేయాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిచ్చింది. తర్వాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొన్ని ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. వరదలు తగ్గిపోయాక బీఆర్ఎస్ చేసిన బురద రాజకీయాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. వరదలు వచ్చినప్పుడు కనిపించని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పాలిటిక్స్ చేసే తీరుపై ఓరుగల్లు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికలు, ఓట్ల సమయంలో మాత్రమే ప్రజలు కావాలా? కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోరా అని మండిపడుతున్నారు.
వరంగల్ బీజేపీ నేతలది అదే పరిస్థితి. కమలనాథులు ముంపు ప్రాంతాల్లో పర్యటించకపోయినా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర మాత్రం ఇక్కడ బాధితులకు సహాయక చర్యలు అందించాలని కోరారు. బీఆర్ఎస్ బీజేపీ నేతల తీరుపై విమర్శలు వచ్చాయి. మరోవైపు వరంగల్ ఇంకోసారి ముంపునకు గురికాకుండా పాలకులు చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. హైదరాబాదులో నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములు, స్థలాల కబ్జాపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తరహాలోనే గ్రేటర్ వరంగల్లోనూ చర్యలు తీసుకోవాలన్నది ప్రజల విస్తృతాభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.